కారు గుర్తు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన ఎమ్మెల్యేలకు సల్ల చెమటలు పడుతున్నాయట. గుండెల్లా గుబులు పుడుతున్నదట. దౌడలు దడదడలు ఆడుతున్నాయట. సుప్రీంకోర్టుకు మేము పార్టీ మారలేదు అని కాగితం రాసిస్తున్నారట. 5 ఏళ్లు ఉండాల్సిన పదవి ఒక్క తీర్పుతోని ఒడిసిపోతే మళ్ళా జనం ఓట్లేస్తారో వెయ్యరో అనే భయం కడుపులో పుట్టిందట. అందుకే కాంగ్రెస్ పార్టీ చేసే కార్యాలకు వచ్చుడు లేదు, పోవుడు లేదు. మొన్న మధ్య గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలా ఫోటో వేసినందుకే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఇప్పుడు కోర్టుకు నేను పార్టీ మారలేదు, కారు గుర్తు పార్టీలనే ఉన్నా అని నా షాతి జీల్చుకుంటే కారు గుర్తే కనబడుతుంది అన్నట్టు కాగితం రాసిచ్చిండట. ఏదో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసినాం తప్ప మా అంత శుద్ధ పూసలు ఎవరు లేరు అన్నట్టు చెప్పిర్రట. కాంగ్రెస్ వాళ్ళను కలిస్తే వాళ్ళే ఆగలేక కండువ కప్పి ఫోటో దిగినరు కానీ నేను మాత్రం అస్సలే అంటే అస్సలు పార్టీ మారలేదని చెప్పిండ్రట. మీడియానే లేనిపోని వార్తలు రాసింది అని వరుసపెట్టి ఉత్తరాలు రాస్తున్నారట పార్టీ మారిన ఎమ్మెల్యేలు. నేను నిండు మనసుతోని బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా, కేసీఆరే మా లీడర్ అన్నట్టు రాసిండ్రట కాగితాలల్లా. పార్టీలు మారినోళ్ళ ముచ్చట మీద ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటారు? ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ను కోరింది కదా కోర్టు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా అట్నే నానబెడితే సుప్రీంకోర్టే తీర్పు ఇస్తుంది. కాబట్టి పదవి పోతే పానం పోయినట్టు అవుతుంది. కాబట్టి మా అంత నీతివంతులు లేరు అన్నట్టు కటింగులు ఇస్తున్నారట పార్టీ మారినోళ్ళు. కొంతమంది భయపడుతుంటే ఇంకొంతమంది పదవి పోయినా ఉప ఎన్నికలలో మళ్ళా గెలుస్తామనే ధీమాతోనే ఉన్నారట. మరి చూడాలే ఎట్లుంటుందో ముందు ముందు.